ఏ మాలో కింగ్స్ ఉండరు. పారాసైట్ కింగ్సే కాదు, అసలు ఏ కింగ్ ఉండడు. అదేంటి? మగచీమలు మేటింగ్ తప్ప దేనికి పనికిరావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జపాన్ వాళ్ళు చీమలపై రీసెర్చ్ చేసి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ రిలీజ్ చేశారు. చిన్న చిన్నగా ఉండే ఈ క్రియేచర్స్ మైండ్ని కంట్రోల్ చేస్తాయి. బాహుబలిని మించిన రణబలి, కట్టప్పను మించిన వెన్నుపోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న హాలీవుడ్ మూవీ తీసేయచ్చు. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా ఫన్ వేలో కన్వే చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎందర్కేజే యూట్యూబ్ ఛానల్. రైట్ నో మనతో పాటు చీమల రాజ్యాన్ని ఏలుతున్న మైండ్ని కంట్రోల్ చేసే మహారాణి ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మేడం. కెజియా, ఎలా ఉన్నావు? నైస్ మేడం. ఏంటి సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ వచ్చింది? నువ్వు పెద్ద అప్సరసా అని. అదే మేడం, జపాన్ వాళ్ళు మీ మీద కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు. అవి చాలా షాకింగ్ గా ఉన్నాయి. అవి మీ మాటల్లో విందామని. ఏంట్రా, ఏం కావాలి అడుగు. మీరు పారాసైట్ క్వీనా, అంటే కిల్లర్ క్వీనా? ఆ మ్యాటర్ నీ దాకా వచ్చేసిందా? అంటే ఆ కేటగిరీలోకి వస్తాం, కానీ మావి రెండు జాతులు ఉంటాయి. పాలియోర్గస్ టెమ్నోథోరాక్స్ కినోమరై అని జపాన్ సైంటిస్టులు పెట్టిన పేర్లు కదా, అలాగే ఉంటాయి. అంటే మీరేం చేస్తారు మేడం? సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కబ్జాలు, కిడ్నాప్లు, దొంగతనాలు, అంతే. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వామ్మో, భయం మీద మరి? భయం ఎందుకురా, మా దగ్గర సూపర్ పవర్ ఉందిగా. విన్నా, మైండ్ కంట్రోల్ చేస్తారంట. ఎలా మేడం? వామ్మో, ఇన్ని డౌట్సా? క్లియర్ గా చెప్తాను విను. మీకు రాజ్యాలు అలాగో మాకు కాలనీలు అలాగా. మేము ముందు ఒక కాలనీని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అవుతాం. మరి సెక్యూరిటీ గార్డ్స్ ఉండరా? ఎందుకు ఉండరు, కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళు మమ్మల్ని పట్టుకోలేరుగా. ఏ? మా బాడీలో ఫెరోమోన్స్ అనే కెమికల్ ఉంటది కెజియా. దాన్ని రిలీజ్ చేస్తే వాళ్ళు మమ్మల్ని సొంత వాళ్ళ ట్రీట్ చేస్తారు. అంటే హిప్నటైజ్ అన్నమాట. వామ్మో. ఎస్. కొన్నిసార్లు కాలనీలో ఒకరిని చంపేసి వాళ్ళ బాడీ స్మెల్ ని మా బాడీకి స్ప్రెడ్ చేసుకొని వెళ్తాం. అంటే స్పై లాగా అన్నమాట. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వా, ఇన్ని ట్రిక్స్ మీకు ఎలా తెలుసు మేడం? ఊరుకో కెజియా, మరీను. దేని తల్లి, పొగడతానుకుందా? ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అయ్యింది. ఎంటర్ అయ్యాక డైరెక్ట్ గా రాణి దగ్గరికి వెళ్తాం. అక్కడ ఉండే వాళ్ళ మీద కెమికల్ ని స్ప్రే చేసేస్తాం. దాంతో తల్లిలా చూసుకునే రాణిని కాస్త అక్కడ ఉన్న పని చీమలంతా కూడా దవడలతో కొట్టి మరీ చంపేస్తాయి. ఒక్కోసారి మేమే చంపేస్తాం అనుకో. నెక్స్ట్ ఆ కాలనీ మానైపోద్ది. అంతే, సింపుల్. రాణిని డైరెక్ట్ గా మేమే చంపేస్తాం అనుకో, అంటే పారాసైట్ క్వీన్ చంపేస్తే దాన్ని సోషల్ పారాసైటిజం అంటారు. లేదా పని చీమలతో చంపిస్తే దానిని కెమికల్ మ్యాట్రిసైడ్ అంటారు. ఎంత దారుణం! ఏ మీ కాలనీలో ఉండవా? ఉండవా అంటే సంపాదించం అంతే. ఎందుకని? కష్టపడిన దానికంటే కొట్టేసింది ఎక్కువ కిక్కిస్తుంది కేసీయా. సెమ్మెడమట్ల మొహం దానా, దాన్ని కొట్టేయడం కాదే మర్డర్ అంటారే దాన్ని. వీళ్ళు పోలీసు ఉండరా? పట్టించేద్దామని. ఎందుకు ఎలక్షన్స్ పెట్టి సీఎంలు పిఎంలు కూడా తీసుకురా, పోలీసులు అంట. ఓ సారీ. మరి మీలో రెండో రకం జాతి ఉంది కదా, టెమ్నోథోరాక్స్ కినోమరై, అవి మంచివేనా? అవి అడవిలో ఉంటాయి మాక్సిమం. అక్కడ స్లేవ్ యాంట్స్ అంటే పని చీమలు అంతగా ఉండవు. డైరెక్ట్ గా క్వీన్స్ మీద అటాక్ చేసి వాళ్ళ కాలనీలు ఆక్రమించేస్తాయి. మర్చిపోయా, కొన్ని రకం చీమలు ఉంటాయి. అవి పక్క కాలనీ క్వీన్స్ ఎగ్స్ ని, అంటే వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి బానిసలుగా చేసేసుకుంటాయి. ఎన్ని 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 దారుణాలు సార్. మీ స్టోరీ విన్నాక మనుషుల మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది మేడం. ఏదో నీ అభిమానం. ఇంత జరుగుతుంటే మరి కింగ్స్ ఏం చేస్తాయి? ఎవరు? కింగ్స్, పారాసైట్ కింగ్స్ అంటే మేల్ యాంట్స్. మాలో కింగ్స్ ఉండరు. పారాసైట్ కింగ్సే కాదు, అసలు ఏ కింగ్ ఉండడు. అదేంటి? మగచీమలు మేటింగ్ తప్ప దేనికి పనికిరావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మగచీమలు పూర్తిగా ఫెర్మెంటెడ్ కానీ గుడ్ల నుంచి పుడతాయి. అంటే నెల నిండకుండా పుట్టడం అన్నమాట. అయితే అంటే పుట్టుకతోనే చాలా వీక్ గా ఉంటాయి కదా, సో మేటింగ్ అయ్యాక కొన్ని అవర్స్ లోనే చచ్చిపోతాయి. అయ్యో. వాటిలో కుట్టడానికి శక్తి ఉండదు, ఫైట్ చేయడానికి స్ట్రాంగ్ దవడలో ఉండవు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇంకోటి చెప్పనా, కాలనీలో ఫుడ్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ తరిమేసేది మగచీమల్ని. चीटिंग करता है तू।
चीटिंग 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 करता है तू। నేను చీమల రాజ్యానికి వచ్చానా జంబలక్కడి పంబ రాజ్యానికి వచ్చానా అర్థం కావట్లా. ఆ, అయ్యిందని ఇంటర్వ్యూ. ఇంకో కాలనీ అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ మేడం. ఫాస్ట్ గా రా, టైం లేదు. టెంపరేచర్ హైలో ఉన్నప్పుడే మా కెమికల్ పవర్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. పారాసైట్ క్వీన్స్ లోనే ఆ కెమికల్స్ ఉంటాయా? నార్మల్ చీమల్లో ఉండవా? ఉంటాయి, ఎందుకుండో. వాళ్ళు యూస్ చేయరు, మేము చేస్తాం. అంటే అంటే ఏముంది, వాళ్ళ కత్తిని కూరగాయలు కట్ చేయడానికి వాడితే మేము తలలు నరకడానికి వాడతాం. ఓ భయపడకేది, ఎగ్జాంపుల్ చెప్పా. మేము మైండ్ గేమే ఆడతాం, వాడు చెయ్యం. అబ్బచ్చా, బూటికలతో తొక్కితే బురదలో కూరుకుపోతాం బొడ్డదాన. తిట్టుకుంటున్నావు కదా, ఇట్స్ ఓకేలే. నేను తెలుగు వాళ్ళు నేను చేయను. ఎందుకో? మీరే కదా చీమ 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 అనే సాంగ్ రాసింది. అది మా చీమలకి యాంతం లాగా అన్నమాట. ఆఖరికి మీరు కూడా టీఎఫ్ఐ బానిసలేనా? ఒక్క పాటకే మీరు ఇలా అయిపోతే ఏగుపైన ఏకంగా సినిమానే తీసాం. వాటి ఫీలింగ్ ఏంటో. ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. అన్నట్టు ఏమన్నా తీసుకుంటావా? ఏం పెడతావు ఇక్కడ? తొక్క తోటకూరను రాకరా ఊళ్ళోకి వచ్చాను. ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. పర్లేదు మేడం, ఇట్స్ ఓకే. సరే, చూసారు కదా, మరో ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు యాంకర్ కేజీ యూట్యూబ్ ఛానల్. ఈ ఫ్యాక్ట్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫన్నీ ఇంటర్వ్యూస్ తో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జపాన్ సైంటిస్టులు రీసెర్చ్లు అని చెప్పి చీమలు నలిపినట్టు నలిపేశారు. కానీ కెజియా మాత్రం చైర్ లో కూర్చోబెట్టి మరి మేడం మేడం అంటూ ఇంటర్వ్యూ చేసింది. నా కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.